హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మెచ్చురైన పిల్లలకి, బాలింతరికి ఇలా నేను చేసే వంటకాలు ఒకసారి ట్రై చేయండి. నడుము నొప్పి ఉన్న, బాడీ వీక్గా ఉన్న, కాళ్ళు చేతులు పీకేస్తున్న కొంతమందికి పిల్లలకి చాలా నీరసంగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. పొట్టు ఉన్న నల్ల ఉద్దుల్ని సిమ్లోనే మనం బాగా ఫ్రై చేయాలి. అది బాగా కలర్ మారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీలోకి వేసుకొని ఉద్దిపప్పు, దాంట్లోనే ఇలాచి 1-3 వేసుకొని ఇలాగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. మనం దీంట్లో బియ్యం కానీ కొంతమంది యాడ్ చేసిన అవసరమే లేదు. బెల్లం వచ్చి 1 కప్పు తీసుకున్నాను. మీకు వీలైతే మేము డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెజర్మెంట్ అన్నీ ఇచ్చి ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఆ బెల్లం కూడా దాంట్లోకి పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది, మ్యాక్సిమం ట్రై చేయండి ఆవు నెయ్యితో. మీ దగ్గర ఇంకా లేదు అంటే ఇంకా ఎనుము నెయ్యి ఉంటుంది కదా, దానన్నా తీసుకోండి. కానీ ఆవు నెయ్యి అయితే చాలా బెస్ట్, మీ అందరికీ తెలిసిందే. పొట్టు ఉద్దిపప్పు ఎంత ఇంపార్టెంటో ఆవు నెయ్యి కూడా అంతే ఇంపార్టెంట్, బెల్లం కూడా అంతే. ఇది బాగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. నెయ్యి వచ్చి 1/4 కేజీ కంటే కొంచెం తక్కువే పడుతుంది. మా అమ్మమ్మ అయితే మాకు మెచ్చురైనప్పుడు కాదు కానీ ఇంట్లో మామూలుగా ఎప్పుడు చేస్తూ ఉంటారు, నెలకు ఒకసారైనా చేస్తూ ఉంటారు. నెయ్యి పిండితే నెయ్యి అంటుకోవాలి, అలాగా మా అమ్మమ్మ నెయ్యి వేసేవాళ్ళు. చాలా అప్పుడు మాకు తెలియదు ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు మాకు చేసి పెట్టలేదే అని మేము ఇప్పుడు నిజంగా నేను బాధపడుతూ ఉంటాను. తప్పదు కదా, లైఫ్ లాంగ్ మన తోడు ఎవరు ఉంటూ మనం చేసుకోవాల్సిందే మన పనులు తినడం కానీ. అలాగే ఉంటలా చేసుకొని మనము అరిచేతితోనే గట్టిగా బిగించుకుంటే లడ్డు తయారవుతుంది. మనకి వేళ్ళ కంటే అరిచేతినే ఎక్కువ ఉపయోగించాలి. మీకు అంతేగా ఒక 2-3 లడ్డూస్ లాగా నేను చూపిస్తున్నాను. మనం గట్టిగా పట్టుకుంటే ఆల్రెడీ మనకి ముద్ద అయిపోతుంది. అంత నెయ్యి వేసుకుంటే చాలు. మీకు ఒకవేళ నెయ్యి తక్కువ కనుక నెయ్యి వేసుకుంటేనే బలం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది లడ్డు మెచ్చురైన పిల్లలకి కానీ, బాడీ వీక్గా ఉండే వాళ్ళకి కానీ, బాలింతలకు కానీ రోజుకి 1-2 తింటే బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఉద్దివడలు, ఈ ఉద్దివడలు కూడా చాలా మంచిది. మీరు పొట్టుది ఉంటే పొట్టు తీసుకోండి. నా దగ్గర పొట్టు ఉద్దిపప్పు అయిపోయింది, సో అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఒక 2 hours 3 hours నానబెట్టేసుకుని మీరు మిక్సీలో కంటే ఇంకా రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నాకు కొంచెం టైం లేకనే హడావిడిగా చేశాను. మిక్సీలోకి వేసుకొని ఆనియన్స్ ఒకటి తీసుకోవాలి, పెద్ద సన్నగా కట్ చేసుకుని, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకుంది, పచ్చిమిర్చి నేను వేయడం స్కిప్ అయిపోయింది. అది కలిపాను కానీ అంత పిండిలోకి అది ఎలాగా స్కిప్ అయిపోతుందో తెలియదు ఆ వీడియో అనేది. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అరిచేత్తో వేసుకోవచ్చు, లేదా కవర్కి ఆయిల్ వేసుకొని కవర్కి వాటర్ కొంచెం తడుపుకొని మనం వేసుకుంటే చాలా రౌండ్గా వస్తుంది. చెప్పాను కదా, హడావిడిగా వేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిది, ఈ ఉద్దివడలు కూడా. బాలింతలోకి వెళ్తే తిరిగిపోయినా మెచ్చిన పిల్లలకి చూసారా, క్రిస్పీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కదా, ప్రతి ఒక్కరు ఇది మామూలుగా మటన్లోకి, అందరికి చట్నీలోకి కూడా తినచ్చు, స్నాక్స్ లాగా. పిట్టు, ఈ రాగి పిట్టు ఖచ్చితంగా మెచ్చురైన పిల్లలకి పెడతారు. మా అమ్మమ్మ సేమ్ ఈ 3 పెట్టేది. కాకపోతే మాకు అప్పుడు తినేవాళ్ళం కాదు, కొంచెం మొండి చేసేవాళ్ళము. అంటే మామూలుగా ఇంట్లోనే చేసేవాళ్ళం అనమాట. 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. వాటర్ తడుపుకుంటూ, అంటే ఒకే చోట పోయకుండా చుట్టూరు పోసుకుంటే మనకి ముద్ద అవ్వదనమాట. లేకపోతే ముద్ద అయిపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, అట్లా తడిగా అనిపించాలి. అంటే పొడి పిండి ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలంటే దగ్గర మనకి ఒక 2 గంటలంత వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని కింద వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పాత్రలో ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుంటే మనకి బాగా కన్వీనియంట్గా బాగుంటుంది అన్నమాట. తీసేయగానే ఆ గిన్నె పెట్టేసుకోవాలి, రాగిపిండి గిన్నె పెట్టేసుకొని ఒక 20 minutes సిమ్లో పెట్టుకోండి. మనకి బాగా ఉడికిపోతుంది, చూసారా, అలా అయిపోతుంది అనమాట.
మనకి పిండి అనేది అంటుకోకూడదు. అంటే మనకి టచ్ చేస్తే ఉడికినట్టు అనిపించాలి. ఇడ్లీకి ఎట్లా ఉడికిపోతుందో అట్లా ఉడికినట్టు అనిపిస్తుంది. మీరు మామూలు పిండికిను దీనికి తెలుస్తుంది మీకు. చూసారా, ఎక్కడ అంటుకోలేదు, మొత్తం బాగా ఉడికిపోయింది. మీకు ఇంకా కొంచెం డౌట్ వస్తే ఇంకొక 10 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టైంలో మనం మిక్సీలోకి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి వేసుకొని, కానీ నిల్వ ఉండాలంటే ఒక 2 days ఉండాలి అని అంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. పొడి చేసుకొని మనము ఆల్రెడీ ఇప్పుడు మనము బెల్లం ఉంటుంది కదా, బెల్లం దంచుకోవాలి. అంటే 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు కంటే తక్కువే బెల్లం పడుతుంది. అంటే 1/2 కప్పు బెల్లం పడుతుంది 1 కప్పు రాగి పిండికి. కొబ్బరి వచ్చి ఎలా చెప్పాలి మీకు, ఒక 5 spoons అంత కొబ్బరి పీసెస్ తీసుకుంటే మనకి ఏదైతే పొడి వస్తుందో అంత పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. దీంట్లోకి మళ్ళీ ఆవు నెయ్యి అనేది ఇంపార్టెంట్, అది కూడా వేసుకోవాలి. నేను బాగా మ్యాష్ చేసుకున్న బెల్లం అక్కడక్కడ కొంచెం గడ్డల్లాగా అనిపిస్తే బాగా పొడిగా చేసుకొని చేత్తో దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలుపుకుంటే చాలా మంచిది. నడుములకి, పిల్లలకి చాలా వీక్ ఉంటారు కదా, కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు పీకేసినట్టు ఉంటుంది. అప్పుడు ఇవి తింటే నిజంగా నేను 100% చెప్తాను, ఏ ట్యాబ్లెట్ అవసరం లేకుండా ఈజీగా మన ఇంట్లోనే మనకి రెమెడీలా కూడా అనుకోవచ్చు. అంత బాగుంటుంది నిజంగానే. హెవీగా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి, మళ్ళీ నన్ను అనుకోవద్దండి. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా పుష్టిగా ఉంటారు పిల్లలు కూడా. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఈ పిట్టు మనం ఒక చిన్న బౌల్లోకి వేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే మనకి కుడుములాగా కూడా అవుతుంది, అలా కూడా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.